హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను రూపానాథళ్ళ. డయాబెటిక్ అయిపోయిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎలాంటి ఫుట్వేర్ వేసుకోవాలి, ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి, ఈ విషయాలన్నీ మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేశాము. కానీ డయాబెటిక్ పేషెంట్ ఎవరైతే ఉన్నారో వారు తీసుకోవాల్సిన డైట్ గురించి ఒక న్యూట్రిషనిస్ట్ చెప్తేనే అది అథెంటికేటెడ్గా ఉంటుంది. సో ఈరోజు మనతో పాటు డాక్టర్ ప్రభా, డయాబెటిక్ న్యూట్రిషనిస్ట్, జీవీకే హెల్త్ హబ్ నుంచి ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారమ్మా. నమస్కారం అండి. ఈరోజు మనం ఒక డయాబెటిక్ పేషెంట్ డైలీ తీసుకోవాల్సిన డైట్ చార్ట్ గురించి చెప్తారా? యూజువల్లీ ఏంటి అంటే మనకి డయాబెటీస్లో 3 టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంటాయి. టైప్ 1, టైప్ 2 అండ్ జెస్టేషనల్ డయాబెటీస్. సో వీళ్ళల్లో జనరల్గా తీసుకునే డైట్ ఎలా ఉండాలి రోజు ప్రకారంగా మనం చూసుకుంటే, మార్నింగ్ వాళ్ళు 6 to 7 బిఫోర్ గోయింగ్ టు ఫిజికల్ యాక్టివిటీ, అంటే వాళ్ళు ఏదైనా యాక్టివిటీకి వెళ్ళే ముందు ఏమీ తీసుకోకుండా వెళ్తారు చాలామంది. అలా వెళ్ళినప్పుడు ఏంటి అంటే వాళ్ళకి నట్స్ ఇవ్వాలి. సో వాళ్ళు సోకెడ్ నట్స్ తీసుకోవాలి. ముందు రోజు నైటే ఒక 4 బాదాము, 4 వాల్నట్, 4 పిస్తా ఇవి మనం సోక్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ పీల్ చేసుకొని వీటితో పాటు గుమ్మడికాయ జ్యూస్ ఉంటారు చూసారా, ఇప్పుడు అది మనకి బాగా యాంటీ ఆక్సిడెంట్లో ఎక్కువగా ఉంటుంది. గ్లాస్ గుమ్మడికాయ జ్యూస్ అండ్ ఇవి నట్స్ తీసుకొని ఫిజికల్ యాక్టివిటీ, అది వాకింగ్ కానీ, సూర్య నమస్కారాలు కానీ, లేదంటే ఇంట్లోనే యోగా యాక్టివిటీ కానీ అలా ఏమైనా చేయొచ్చు. కానీ చాలా మంది ఒక హాట్ వాటర్ తాగేసి ఇంకా అలానే వెళ్ళిపోతారు కానీ అలా కూడా కాదండి. అలా వెళ్తే ఏమవుతుంది అంటే, సపోజ్ ఏదన్నా మనం నైట్ తీసుకునే ఫుడ్ తక్కువ ఉండి వాళ్ళు ఏదైనా మెడికేషన్ వేసుకొని సడన్గా మార్నింగ్ ప్లెయిన్ వాటర్ వెళ్తే లో షుగర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లో షుగర్ అయితే చాలా డేంజర్ అన్నమాట. నీరసం అయిపోతారు, తెలియకుండా పడిపోతే అది ఎవరికి తెలియదు ఎందుకు పడిపోయారు ఏంటి అనేది. సో దానికి మనం ఏం చేయాలి అంటే, మార్నింగ్ మనం ఫిజికల్ యాక్టివిటీకి వెళ్ళే ముందు ఏదైనా ఫుడ్ ఇంటేక్ అనేది ఉండాలి. ఓకేనా? సో ఈ నట్స్ అండ్ గుమ్మడికాయ జ్యూస్ తీసుకుంటే ఏంటంటే మనం వాక్కి వెళ్ళేంతసేపు అది మనకి సస్టైన్ చేస్తుంది బాడీని. అండ్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి కార్బ్స్ తక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. లైక్ ఎలా అంటే, ఇప్పుడు ఇడ్లీ సేమ్ ఒక సౌత్ ఇండియన్ ఫుడ్డే తీసుకోవచ్చు అండి. ఇప్పుడు సపోజ్ ఇడ్లీ తీసుకున్నారనుకోండి, ఒక 3 ఇడ్లీ అండ్ 1 బాయిల్డ్ ఎగ్ వైట్ తీసుకోవచ్చు. 3 ఇడ్లీ కూడా ఎలా అంటే దాంట్లో మనం పప్పు క్వాంటిటీ ఎక్కువ వేసి రవ్వ క్వాంటిటీ తక్కువ చేసుకొని అలా వాళ్ళు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బ్యాటర్ని ఈజీగా అనేది మనకి కార్బ్స్ ఎక్కువ వెళ్ళకుండా ప్రోటీన్ వెళ్ళి బాగుంటుంది అన్నమాట. అండ్ అలాగే దోశ కానీ, వడ కానీ, పెసరట్టు కానీ ఇలాంటివి మనం సౌత్ డైలీ ఫుడ్ హ్యాబిట్స్ ఏమి మార్చుకోకర్లేదు, కాకపోతే క్వాంటిటీ విషయంలో మనం జాగ్రత్త పడాలి. అంటే అక్కడ మనం క్యాలరీస్ పెడుతూ ప్రోటీన్ కూడా పెడితే ఏమవుతుందంటే డే మొత్తంలో మనకి నీరసం, అంటే డయాబెటిక్ వాళ్ళకి చాలా మందికి నీరసం వస్తుంది మాకు అంటారు. సో అలా నీరసం రాకుండా ఉండాలి అంటే ఇది ఒక ప్రిజర్వ్ ఐటమ్ తీసుకోవచ్చు. మనం ఒక ఫస్ట్ ప్రోటీన్ తీసుకుని దాన్ని ఇడ్లీ తినొచ్చు. అలా అయినా తినొచ్చు అండి. లేదంటే మనం ఇడ్లీ ఒక 2 ఇడ్లీ తిని ఒక ఎగ్, బాయిల్డ్ ఎగ్ వైట్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. అండ్ మళ్ళీ మిడ్ మార్నింగ్ అని ఒకటి ఉంటుంది, అంటే 10:30 నుంచి 11:30 ఆ టైంలో ఏదన్నా బటర్ మిల్క్ కానీ, లేకపోతే లెమన్ వాటర్ కానీ, లేకపోతే టమాటో జ్యూస్ కానీ, సలాడ్ కానీ, లేదంటే వెజిటేబుల్ సూప్ కానీ, ఇలాంటివి ఏమైనా దీంట్లో లెస్ దాన్ 20 క్యాలరీస్ ఉంటాయి అన్నమాట. వీటిని మనం ఫ్రీ ఫుడ్స్ అంటాం. సో ఎప్పుడైనా తీసుకోవచ్చు మనం. ఇవి టమాటో జ్యూస్ కాన్సెప్ట్ ఏంటి మ్యామ్? టమాటో జ్యూస్ ఏంటి అంటే లైక్ అది తీసుకుంటే ఏమవుతుంది అంటే దాంట్లో ఎక్కువ పీచు పదార్థమే, మనకు పల్పే ఎక్కువ వస్తుంది. విత్ పల్పే తాగాలి, విత్ పల్పే తీసుకోవాలి. సో విత్ పల్ప్ తీసుకుంటే ఏమవుతుందంటే ఏదైనా బాడీలో ఎసిడిటీ ఉన్నా, లేదంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నా కొంచెం పోతుంది అన్నమాట. మనం తినే ముందు అంటే లంచ్కి ఒక 2 hours ముందు తీసుకుంటాం కాబట్టి కొంచెం ఆకలి మనకి ఆ టైం దాకా సస్టైన్, అంటే లో షుగర్స్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. అండ్ మళ్ళీ మనం లంచ్ టైంకి వచ్చేసరికి 1:32 ఆ టైంలో ఏంటి అంటే లైక్ పారాబాయిల్డ్ రైస్ అంటాం, అంటే సెమీ పాలిష్డ్ రైస్ కానీ, అసలు అన్పాలిష్డ్ రైస్, అంటే అప్పుడు కాలంలో మనకి దొంపుడు బియ్యం అనేది దొరికేది. సో దొంపుడు బియ్యం అంటే పాలిష్ లేని బియ్యం అన్నమాట. దాన్ని బ్రౌన్ రైస్ అనొచ్చండి, లేదంటే దొంపుడు బియ్యం. అండ్ చాలామంది ఏంటి అంటే కొంతమందికి ఏ రైస్ తిన్నా కూడా వెంటనే షుగర్ స్పైక్ అయిపోతాయి. తిన్న 2 hours చెక్ చేసుకుంటే లైక్ 200 కానీ, లేదు అనుకుంటే 180, 200 దాటిపోయి ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే మధ్యాహ్నం టైం ఒకరోజు రైస్ తీసుకోవడం, అండ్ ఒకరోజు వచ్చేసి లైక్ బ్రౌన్ రైస్, ఒకరోజు కినోవా. బట్ కినోవా కాస్ట్ కాబట్టి మనం బ్రోకెన్ వీట్, అంటే ఎర్ర రవ్వ అంటాం కదా, బన్సీ రవ్వ, దాన్ని జస్ట్ లావుగా ఉండే సైజు తీసుకొని దాన్ని బాయిల్ చేసేసి దాంట్లోనే లైక్ కర్రీ, రసం, సాంబార్, పప్పు ఇవన్నీ వేసుకొని తినచ్చు. అండ్ వీటితో పాటు మనం ప్రోటీన్ తీసుకోవాలి కాబట్టి 1 బాయిల్డ్ ఎగ్ వైట్ పర్ డే, 2 బాయిల్డ్ ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు. ఒకటి బ్రేక్ఫాస్ట్, ఒకటి లంచ్ మాట. నైట్ మాత్రం తీసుకోకూడదు. నైట్ అక్కర్లేదులేండి ఇంకా,
ఎందుకంటే చాలా మందికి ఎసిడిటీ ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. సో నైట్ అక్కర్లేదు. ఈవినింగ్ స్నాక్స్ 4:30, 5 ఆ టైంకి ఏదైనా పాప్కార్న్ కానీ, పూల్ మకానా, ఫ్రైడ్ పూల్ మకానా, ఫ్రైడ్ అంటే మళ్ళీ ఆయిల్లో కాదు, జస్ట్ ఆయిల్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ, గీ కానీ దాంట్లో పూల్ మకానా వేసేసి దాన్ని ఫ్రై చేసుకుని అలా తినడం, లేదంటే చెన్నా, చోలే, రాజ్మా బాయిల్ చేసుకుని తినడం, లేదంటే బ్రౌన్ బ్రెడ్ తినడం, ఇలాంటివి ఏమైనా మనం ఈవినింగ్ టైమ్స్ చేయొచ్చు స్నాక్స్లో. నైట్ డిన్నర్కి వచ్చేసరికి జోవర్ రోటీ కానీ, లేదు అనుకుంటే రోటీ కానీ, లేదు అనుకుంటే బాయిల్డ్ వెజిటేబుల్స్ కానీ, ఇలా ఏమన్నా మనం నైట్ పోర్షన్స్ కింద తీసుకోవచ్చు. నైట్ బటర్ మిల్క్ తీసుకుంటే మంచిది అన్నమాట. కర్డ్ ఎందుకు వద్దు అంటే లాక్టిక్ యాసిడ్ బాడీకి ఇంపార్టెంటే, మనం ఆల్రెడీ మధ్యాహ్నం తీసుకుంటాం లాక్టిక్ యాసిడ్, నైట్ కూడా తీసుకుంటే ఏంటి అంటే తొందరగా వెయిట్ పుట్ ఆన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అందుకనే నైట్ బటర్ మిల్క్ తీసుకుంటే బెటర్. 7:30, 8కి మోస్ట్లీ మనం డిన్నర్ క్లోజ్ చేస్తే హెల్దీ ఉంటుంది. అంటే బిఫోర్ గోయింగ్ టు స్లీప్ 2 అవర్స్ ముందు మనం డిన్నర్ కంప్లీట్ చేయాలి. ఎంప్టీ స్టమక్ అనేది ఉండాలి. అండ్ మళ్ళీ బెడ్ టైం, మనం ఎప్పుడైతే బెడ్ టైంకి వెళ్తామో ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ బటర్ మిల్క్ కానీ, మిల్క్ కానీ తీసుకుంటే మనకి ఏంటి అంటే నైట్ మొత్తం మార్నింగ్ 6 దాకా మళ్ళీ మనం ఉండాలి కాబట్టి మిడ్ నైట్లో లో షుగర్స్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. చాలామందికి 2:30, 3 o'clockకి లో షుగర్స్ అవుతాయి. అప్పుడు గబగబా లేచి చాక్లెట్ తినేయడం, లేకపోతే ఏదైనా ఉంటే ఫుడ్ తినేసేయడం, ఇలాంటివి జరుగుతాయి. అలా చేయకుండా ఉండాలి అంటే వాళ్ళు నైట్ ఏదైతే వెళ్తారో వాళ్ళు ఆ టైంలో వాళ్ళు జస్ట్ మీరు ఒక చిన్న 70 ml కానీ, 110 ml కానీ మిల్క్ కానీ, లేదు అనుకుంటే బటర్ మిల్క్ కానీ తీసుకోవచ్చు అన్నమాట. ఇలా ఉంటే సరిపోతుంది. రైట్. సో చూసారు కదండి, మామూలుగా మనకి ఎలా అలవాటు అంటే హడావిడి లైఫ్ స్టైల్లో మార్నింగ్ ఒక లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసుకొని మళ్ళీ నైట్ ఇంటికి వెళ్ళే వరకు కూడా అట్లా ఏం చేయకుండా మధ్యలో స్నాక్స్ ఆర్డర్ చేసుకొని ఇలా అలవాటు అయిపోయింది. కానీ ఇలా 3 గంటలకి ఒకసారి ఫుడ్ ప్లాన్ చేసుకోవడం మాత్రం డయాబెటిక్ పేషెంట్స్కి కంపల్సరీ, తప్పదు. మరి ఒకసారి వచ్చిన తర్వాత మనం జాగ్రత్త పడాలి కాబట్టి. సో నెక్స్ట్ వీడియోలో మీరు ప్రీ డయాబెటిక్ వాళ్ళ డైట్ ఏ విధంగా ఉండాలి, డైట్ ద్వారా వాళ్ళు ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనే విషయాలు తెలుసుకోబోతున్నారు. స్టే ట్యూన్ టు తెలుగు వన్ హెల్త్ ఛానల్.